హాయ్ గైస్, నా పేరు వంశీ. నేను తిరుపతి నుంచి. ఇది నా కొత్త అకౌంట్ గైస్. ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేద్దాం అనుకున్నా అంటే, మన విజ్జు గౌడ్ ఉన్నాడు కదా, తెలంగాణ ఇన్ఫ్లుయెన్సర్, హైదరాబాద్ నుండి. వీడు నాకు రీసెంట్గా తెలిసిన నిజాలు ఏమంటే, వీడు ఏం వీడియోలు పెడుతున్నాడంటే, మీకు ఏమైనా ఇంట్లో హెల్ప్ కావాలంటే చేస్తాను, మీకు ఏదైనా ఇది కావాలంటే రీఛార్జ్ కావాలంటే చేస్తాను, మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తానని చెప్పేసి చెప్తా వచ్చినాడు. ఇదిగోండి వీడియోలు కూడా ఉన్నాయి, ఇది చూడండి. కొన్ని ఇలాంటి వేస్ట్ కామెంట్లు వస్తాయి అనమాట. ఇదైతే ఫేక్ కామెంట్. బ్రో సిగరెట్ తాగాలి 14 రూపీస్. ఆ సిగరెట్ స్పెల్లింగ్ చక్కగా రాదు, రూపీస్ స్పెల్లింగ్ చక్కగా రాదు, ఇంక పైసలు కొట్టాలంట. అది కూడా 14 రూపీస్ కా అడుగు. ఇదైతే ఫేక్ కామెంట్. నేను లిటరల్ దాంట్లో లైవ్ తీసుకుంటా. అండ్ జెన్యున్ కామెంట్ కూడా, విజ్జు గౌడ్ నమస్కారం అన్న, ఆటో పని రాసిన ఒక నెల రేషన్ కి ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒక నెలకి ఎంతైతే ఒక కామన్ మ్యాన్ బతకగలుగుతారో అంత నాతో తోచినంత అమౌంట్ అయితే వేసిన చూసుకోవచ్చు. సో ఇలాంటి జెన్యున్ కామెంట్స్ మాత్రమే రిప్లై ఇస్తాను, ఓకేనా? సో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఓకేనా? జస్ట్ నేను ఈ బొక్కగాడు ఫాలో అయ్యి కామెంట్ చేస్తే అంత సీన్ లేదు వీడికి, అంత రిప్లై ఇచ్చేంత సీన్ లేదు. ఇవి ఉన్నాయి కదండి, ఇక్కడ చూస్తున్నారా బ్రదర్, ఇక్కడ విజ్జు ఫ్యామిలీ అని ఒకటి ఉంది, విజ్జు గౌడ్ 1 2 3 అని ఒకటి ఉంది. దీన్ని ఫాలో అవ్వాలంట వాడు చెప్పేది. అంటే మనం కామెంట్ పెట్టేక ముందు దీంట్లో ఫాలో అవ్వాలి, ఇది జాయిన్ అవ్వాలి దీంట్లో. అట్లయితేనే ఈ డబ్బు వేస్తాడు. ఇంకోటి ఏం తెలుసా, ఈ డబ్బు వేసాడు కరెక్టే, బాగానే ఉంది. ఈ డబ్బు వేసాడు, మీకు అక్కడ ఏమన్నా ఒక్కరవన్నా ఇక్కడ ఏమన్నా మీకు ఏమైనా కనిపిస్తుందా డీటెయిల్స్? ప్రతి ఒక ఏదైనా డీటెయిల్స్ అయినా కనిపిస్తుందా? ఇప్పుడు ఎవరికన్నా, ఇప్పుడు పలానా వాళ్ళకి వేసాను నేను వేసాను అని డీటెయిల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇవి పెట్టేది. ఇంకో వాయిస్ రికార్డు కూడా ఇట్లాంటివి పెడతాడు, కానీ చేసింది ఏం లేదు. మీకు ప్రూఫ్ ఇగో, మా ఫ్రెండ్ది ఫోన్ ఇది, మా ఫ్రెండ్ మొబైల్. వాడికి 2 days బ్యాక్ ఎమర్జెన్సీ అని చెప్పి నాకు కాంటాక్ట్ అయ్యాడు. నేనే చెప్పా, అరే విజ్జు గౌడ్ అని చెప్పేస్తున్నాడు కదరా, వాడు ఏదో హెల్ప్ చేస్తున్నాడు కదా చూడరా అని చెప్పి. ఇప్పుడు వీడు చూడండి, వీడు మెసేజ్ చేస్తే ఎన్ని మెసేజ్ చేయమని చెప్పింది వాడే. వీడు వాడిని ఫాలో అవుతున్నాడు, విజ్జు ఫ్యామిలీని ఫాలో అవుతున్నాడు, విజ్జు ఫ్యామిలీ 2 ఏదో ఉందంట, అది ఫాలో అవుతున్నాడు, అన్నిటిని ఫాలో అవుతున్నాడు, కాల్ చేస్తున్నాడు. ఇది చూడండి, ఇవన్నీ పెట్టినాడు. అన్నా బియ్యం లేవన్నా చూడన్నా అని చెప్పేసి ఇవన్నీ రిప్లై ఇచ్చినాడు. వాడు మెసేజ్ పంపించినాడు. ఒక్క మెసేజ్కి రిప్లై లేదు. వీడేమైనా అంటే స్టోరీలు పెట్టుకుంటున్నాడు. వీడు విఐపి. వీడికి ఉన్నదే ఫాలోవర్స్ దాదాపు ఎంతమంది ఉన్నారు, 4,29,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. బొగ్గాడు. ఇట్లాంటి నా కొడుకుకే ఎంత ఇది ఉంటే, వీడు భలే హెల్ప్ చేద్దామని చెప్పేసి వీడి డైలాగులు, వాడు ఫాలోవర్స్ని పెంచుకుందామని చెప్పే. కానీ ఇట్లాంటి నా కొడుకులంతా మనోళ్ళు ఏం చేస్తారు, పిచ్చోళ్ళు కాకపోతే ఇట్లాంటి వాళ్ళని ఫాలో చేసి, ఇట్లాంటి వాళ్ళకి ఫాలోవర్స్ తెప్పించి, ఇట్లాంటి వాళ్ళకి డబ్బులు తీస్తాను. నెల వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడితే నా కొడుక్కి మెడలో గోల్డ్ చేయను, వాళ్ళ కొడుక్కి మెడలో గోల్డ్ చేయను, వాళ్ళ పిల్లానికి ఇంట్లో గోల్డ్ చేయను, నగలు. నువ్వు ఫాలో అయ్యేవాడు, నీకెంత ఉన్నారా, నీకు ఏముందనేసరా నువ్వు ఫాలో అవుతున్నావని? నీకేం ఉండదు. నువ్వేమరా అంటే వాడు చుట్టూ తిరుగుకుంటూ నీకు కామెంట్లు పెట్టుకోవాలి. హాయన్నా నాకు 100 రూపాయలు పంపించు, ఇంత బియ్యం అయిపోయినాయి. హాయన్నా నాకు ఆటో రిపేర్ అయిపోయింది, నాకు ఒక 500 పంపించు. హాయన్నా నా బైక్ రిపేర్ అయింది, ఒక 500 పంపించు. నువ్వు అడుక్కోవాల్సిందే. కానీ నీకు వాడు చేయడు, వాడు నీకు ఏమీ చేయడు. వాడు చేసేది ఏం లేదు, డొల్లా, మొత్తం డొల్లే. వాడు చేసేది అంతా ఏం డొల్లే. వాడు చేసేది ఏం తెలుసా, జస్ట్ నువ్వు కామెంట్ చేయాలి, నువ్వు లైక్ కొట్టాలి, నువ్వు వాడి వీడియో చూడాలి, వాడికి డబ్బు వస్తుంది. ఆ డబ్బు ఏం చేస్తాడు, ఒక 100-200 ఖర్చు పెట్టి బయట హాస్పిటల్లో అది ఇది తీసుకొని పోయి ఇస్తాడు. ఒక 2 పొట్లాల్లో 3 పొట్లాల్లో ఇస్తాడు. మనకు చూపించేదానికి ఒక 4 వీడియోలు తీసి పంపిస్తాడు ఇన్స్టాగ్రామ్లో, అంతే. దాని మించి ఏమి ఉండదు. వాడు బొక్కగాడు. మీరు వాడిని ఫాలో అయ్యి వేస్ట్, వాడి వీడియోలు లైక్ కొట్టి వేస్ట్, వాడి వీడియోలు చూసి వేస్ట్. వాడికి అసలు ఇంతమంది ఎందుకు ఫాలోవర్స్ ఉన్నారో నాకు కూడా అర్థం కావట్లే. మీరు అన్నం తినేటప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏదైనా మంచి వీడియోలు ఏదైనా చూసుకొని ఎంటర్టైన్ అవ్వండి, అంతేగాని ఇట్లాంటి వాళ్ళకి, ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లాంటి వాళ్ళకి అంతా అవ్వద్దండి, ఓకేనా? ఇది నా కొత్త అకౌంట్. నేను ఓపెన్ చేసిందే ఒక 1 week అవుతుంది. నా దాంట్లో ఒక 1 వీడియో 2 వీడియోస్ 3 వీడియోస్ ఏం పోస్ట్ చేస్తుంది. అది కూడా వ్యూస్ ఏం రాలేదు. నేను వ్యూస్ కోసం అయితే పెట్టలేదండి ఫ్రెండ్స్, మీకు చెప్తున్నాను ముందుగానే, వ్యూస్ కోసం అయితే పెట్టలేదు. నేను జస్ట్ మా ఫ్రెండ్ కూడా మెసేజ్ చేస్తే
దానికి వాడు రిప్లై ఇవ్వకుండా ఇట్లా చేస్తున్నాడు. 1 వీక్ బ్యాక్ అవుతుంది. వాడు పెట్టి కూడా ఒక 4 డేస్ అవుతుందేమో, 4 డేస్ అవుతుంది, మ్యాక్సిమం 4 డేస్ అవుతుంది. ఒక్క రిప్లై లేదు. నేను మళ్ళీ హైదరాబాద్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ని కనుక్కుంటే వాళ్ళు ఒకటే మాట, వాడి క్లోజ్ వాడు మా వాళ్ళని ఫాలో అవుతున్నాడు. వాళ్ళే చెప్తున్నారు నాకు, వాడు బొక్క పంపిస్తాడు, వాడికే సరిపోదు డబ్బు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు నాకు. అది గైస్, ఇంకా మీరు ఆలోచించుకొని మీరే ఫాలో అవ్వాలా అన్ఫాలో చేయాలో మీరే చూడండి ఒకసారి. నేను ఈ వీడియోని యూట్యూబ్లో పెడుతున్నాను. వాడు ఏం పిక్కుంటాడు పిక్కొని, మా తిరుపతిలో మనోడు కిరణ్ మచాన్ తీసుకొని భలే ఆడుకున్నాడు. వాడిని కూడా సేమ్ అట్లా ఆడుకోవాలి. రోడ్డు మీద వేసుకొని నా కొడుకుని వాడికి 1 కోట 2 కోటలు వేసి మందు అయిపించి అట్లా ఆడుకొని వీడియోలు తీసి మనం కూడా మన తిరుపతి దీంట్లో పెట్టినామంటే, తెలంగాణ కాదు, తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఇంకా బయట కేరళ, కర్ణాటక, తమిళనాడు వీళ్ళంతా చూస్తే ఊరే నా కొడుకు పిచ్చోడు వచ్చేసారు నాయన అని చెప్పేసి అన్నారు యూట్యూబ్లోకి. పిచ్చోడు 2 వాడి పేరు కిరణ్ మచ్చ అని పెట్టినారు కదా, వీడు విజ్జు గౌడు మచ్చ. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ.